హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు? మెడిసిన్ ఇంటర్న్గా పోస్ట్ అయ్యి ఒక 2 months అయిపోయింది అండ్ ఫైనలీ మా మెడిసిన్ ఇంటర్న్షిప్ అయిపోయింది. సో ఈ వీడియో ఒక నీట్ యూజీ ఆస్పిరెంటే చూస్తుండొచ్చు, లేకపోతే ఒక 4th year స్టూడెంటే చూస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా చూస్తుండొచ్చు. సో ఈ వీడియోలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఒక ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్న్షిప్ చేస్తే ఏమేమి చేయాల్సి వస్తుంది, అసలు ఎలా ఉంటుంది అని ఒక ఐడియా మీకు ఇస్తాను. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇదేం పెద్ద గైడెన్స్ వీడియో ఏం కాదు, జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి. ఒకవేళ మీరు నీట్ యూజీ ఆస్పిరెంట్ అయితే మీకు మోటివేషన్ కిందకి హెల్ప్ అవుద్ది. పేరెంట్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది ఎంత వర్క్ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే అంటిల్ నేను ఇంటర్న్షిప్కి వచ్చేంత వరకు నాకు ఇంటర్న్షిప్ ప్రైవేట్ కాలేజీలో ఎలా ఉంటుందో ఏం తెలీదు, ముక్క కూడా. సో యా, ఇంకెవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంటర్న్షిప్కి వచ్చేదాకా ఎందుకు, తెలుసుకుంటారు కదా. మీకు మా రొటీన్ గురించి అర్థం కావాలంటే మా యూనిట్స్ యొక్క హైరార్కీ గురించి అర్థం అవ్వాలి. మెడిసిన్లో మా కాలేజీలో 4 యూనిట్స్ ఉంటాయి. ఈ 4 యూనిట్స్కి అన్నిటికంటే పెద్ద యూనిట్ హెడ్ ఉంటారు. తన కింద అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళ కింద సీనియర్ రెసిడెంట్స్ ఉంటారు. వాళ్ళ కింద 3rd year పీజీస్, 2nd year పీజీస్, 1st year పీజీస్, దేర్ కమ్స్ వీ ది ఇంటర్న్స్. సో ఇది హైరార్కీ. ఇలా ఉన్న 4th యూనిట్స్కి వీక్లో ఒకరోజు, సమ్ టైమ్స్ వీక్కి ట్వైస్ డ్యూటీ డేస్ పడతాయి. డ్యూటీ డే అంటే ఏంటంటే, ఒక ఇంటర్న్ పర్స్పెక్టివ్లో చూసేదాన్ని, మా కాలేజీలో మార్నింగ్ 7 or 8 నువ్వు డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. వార్డ్స్, మేల్ వార్డ్, ఫీమేల్ వార్డ్ సపరేట్ ఉంటాయి, ఐసీయూ సపరేట్ ఉంటుంది, స్పెషాలిటీ వార్డ్ సపరేట్ ఉంటుంది, 4 సపరేట్గా ఉంటాయి. వీటన్నిటిని ఇంటర్న్స్ అండ్ పీజీస్ మెయింటైన్ చేయాలి. బై ద టైం సీనియర్ రెసిడెంట్స్ మళ్ళీ రౌండ్స్కి వచ్చేలోగా నువ్వు ఆ రోజు ముందు రోజు నువ్వు సెండ్ చేసుకునే ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ని, వైటల్స్ని, అండ్ ఆ రోజు రిపీట్ అంటే ఏంటంటే, ఆ రోజు పేషెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ బౌల్ ఫంక్షన్ ఎలా ఉంది, మనం క్యాన్లాలు పెడతాం కొంతమందికి, వాళ్ళకి ఏమైనా థ్రాంబోఫ్లెబైటిస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అండ్ పెయిన్ స్కోర్ అని ఉంటుంది, ఏమైనా పెయిన్ ఉందా, అదర్ న్యూ కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా, మెడికేషన్స్ అన్నీ ముందు రోజు కరెక్ట్గా పోతున్నాయా, అవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకొని రెడీగా ఉండాలి. డయాగ్నోసిస్ అంతా రాసుకొని ఒక షీట్ అనమాట, అది రెడీగా పెట్టుకొని బై ద టైం వైటల్స్ ఎంట్రీ చేయడం మా పని. సో వైటల్స్తో సహా రాసుకొని రెడీగా ఉండాలి. బై ద టైం సీనియర్ రెసిడెంట్ రౌండ్కి వచ్చేలోగా మేము రెడీగా ఉండాలి. అండ్ దీన్ని వెరిఫై చేయడానికి 1st year పీజీస్ అండ్ ఇంటర్న్స్ ఈ పని చేస్తే దాన్ని రైట్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి అదర్ 2nd and 3rd year పీజీ సార్ వాళ్ళు వస్తారు. సో ఇలా అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ రౌండ్స్ అయిపోయాయి అనుకోండి, వెంటనే రౌండ్స్ అయిపోయేలోగా 9 కల్లా రౌండ్స్ అయిపోవాలి. ఆ రోజు రౌండ్స్ అయిపోతాయి కూడా. సో ఇప్పుడు పైన అడ్మిట్ అయిన పేషెంట్స్ ఒక 3 members అనుకోండి, గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఈ 3 members అక్కడ ఉంటారు. 9కి నువ్వు ఓపీడీకి వెళ్తావు. ఓపీడీ 9కి స్టార్ట్ అయింది అనుకోండి, అంటిల్ 5 నువ్వు సమ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని చూస్తావు. వాళ్ళలో కొంతమంది వార్డ్స్లో అడ్మిట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని అడ్మిట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓపీడీ డేలో నువ్వు 9 to 5 చేస్తున్నప్పుడు మీ రెసిడెంట్స్ ఆర్ వాళ్ళు అండ్ ప్రొఫెసర్స్ వస్తారు ఆ రోజు ఓపీడీకి, అండ్ యూనిట్ హెడ్ కూడా వస్తారు. వీళ్ళంతా కేసెస్ తీసుకొని అవసరమైన వాళ్ళని అడ్మిట్ చేసుకుంటారు. అలా అడ్మిట్ చేసిన కేసులు ఆ రోజుకి ఒక 3 వచ్చాయనుకోండి, ఆల్రెడీ పైన ఉన్న 3, ఇక్కడ ఉన్న 3 యాడ్ ఆన్ అవుతాయి. వీళ్ళంతా నీ యూనిట్ వాళ్ళు, నీ పేషెంట్స్. నువ్వు వీళ్ళకి ఎవ్రీథింగ్ ఏమేమి చేయాలో తర్వాత చెప్తా. సో వీళ్ళు అడ్మిట్ అయ్యారు అనుకోండి. నాట్ ఓన్లీ దిస్, ఆ రోజు హాస్పిటల్లో ఎక్కడ ఏ మెడిసిన్ రిలేటెడ్ ఒపీనియన్ ఉన్నా, ఏంటి ఒపీనియన్ అంటే, ఇప్పుడు సర్జరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సడన్గా షుగర్ వాల్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఆబ్వియస్లీ వాళ్ళు మెడిసిన్ ఒపీనియన్, రెఫర్ టు మెడిసిన్ ఒపీనియన్ రాసి పెడతారు. ఇన్ వ్యూ ఆఫ్ డయాబెటీస్, ఇంక్రీజ్డ్ షుగర్ లెవెల్స్, ఆర్ ఇంకేమైనా సీరం బిలిరుబిన్ కానీ యూరియాలు కానీ పెరుగుతున్నాయంటే ఇన్ వ్యూ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎలివేటెడ్ యూరియా, క్రియాటిన్ లెవెల్స్ అని చెప్పి ఒపీనియన్ పెడతారు. ఆ రోజు డ్యూటీ ఎవరికైతే ఉంటుందో ఆ పీజీస్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిస్టరీ తీసుకొని, వైటల్స్ అప్డేట్ చేసుకొని, ఇన్వెస్టిగేషన్స్ అన్ని రాసుకొని, ఆ ఒపీనియన్ మొత్తాన్ని వచ్చి సీనియర్ రెసిడెంట్కి చెప్తారు. సార్ ఇలా ఉంది సార్, వీళ్ళు ఒపీనియన్కి పిలిచారు, ఇది సిచ్యువేషన్. సో దానికి తగినట్టు వాళ్ళకే మెడికేషన్ పెట్టాలని కూడా ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళే చూస్తారు. ఇప్పుడు చూడండి,
వార్డ్లో ఆల్రెడీ ఉన్న కేసులు, నువ్వు ఆ రోజు అడ్మిట్ చేసే కేసులు, అండ్ దెన్ ఒపీనియన్స్. ఇవి కాకుండా ఒపీనియన్స్లో అడ్మిట్ అవుతారంటే లేదు, వాళ్ళు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఒపీనియన్ ఉంటుంది, అడ్మిట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి జస్ట్ ఏ మెడికేషన్ పెట్టాలో అది కంటిన్యూ చేసి అది మనం చెప్తే చాలు, పీజీలు చెప్తారు. ఆ ఒపీనియన్ ఫామ్ని ఫిల్ చేసి సార్కి చూపించి పీజీస్ మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అది కాకుండా ఈఆర్ ఉంటుంది, ఎమర్జెన్సీ అని. ఈ ఎమర్జెన్సీలో ఆ రోజు ఏ మెడిసిన్ కేసు వచ్చినా ఫస్ట్ కాల్ వచ్చేది ఆ రోజు డ్యూటీలో ఉన్న పీజీస్కే. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు హిస్టరీ తీసుకొని వాళ్ళు అడ్మిట్ అవ్వాలా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకొని అక్కడి నుంచి మళ్ళీ కేసులు వస్తాయి. సో ఒక డ్యూటీ డేలో ఒక్క యూనిట్కి కేసులు రావడానికి గల పాసిబిలిటీస్ ఓపీడీ అండ్ ఈఆర్, ఈ రెండిట్లో నుంచి నీకు ఎన్ని కేసులైనా రావచ్చు, ఇట్ డిపెండ్స్. కొన్ని రోజులు న్యూమరస్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేస్తాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఈఆర్ కేసెస్ అనేవి ఐసీయూకే వెళ్తాయి, ఎందుకంటే వాళ్ళు ఎమర్జెన్సీ బేసిస్ మీద వస్తారు, సివియర్ పెయిన్ ఇలా ఉన్న వాళ్ళని, కాబట్టి స్టెబుల్గా ఉండరు, కాబట్టి వాళ్ళని ఐసీయూలో పెట్టి స్టెబిలైజ్ చేసి వస్తారు. అండ్ ఇక్కడ కుప్పంలో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఎమర్జెన్సీకి వచ్చేవి ఓపీ పాయిజనింగ్ కేసెసే ఉంటాయి. సో వాళ్ళని డైరెక్ట్ ఐసీయూకి షిఫ్ట్ చేసుకుంటారు. ఐసీయూలో కూడా మళ్ళీ 2 సెక్టార్స్ ఉంటాయి, ఏఎంఐసీయూ, హెచ్డియూ అని. ఏఎంఐసీయూ అనేది క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళని పెట్టి వాళ్ళు కొంచెం బెటర్గా అయితే హెచ్డియూకి షిఫ్ట్ చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ వార్డుకి షిఫ్ట్ చేసుకుని అదో డిశ్చార్జ్ చేసుకుంటారు. ఇది ఈ హైరార్కీ, ఇది ఆ సైకిల్ అనమాట. సో ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పైన వార్డులో 3 కేసెస్ ఉన్నాయి, నీకు ఓపీడీలో నుంచి 3 కేసెస్ వచ్చాయి, ఈఆర్లో నుంచి ఇంకో 3 కేసెస్ వచ్చాయి అనుకో, మొత్తం నీకు ఇప్పుడున్నది 9 కేసెస్. ఈ 9 కేసెస్ని 5 తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళకి మళ్ళీ కేస్ షీట్స్ వేసుకొని ఇనిషియల్ అసెస్మెంట్ హిస్టరీ నుంచి మొత్తం తీసుకొని రాసి ఏమేమి మెడికేషన్ కావాలో అదంతా పీజీస్ రాసిస్తే దాన్ని నువ్వు ఇండెంట్ అంటారు. ఇండెంట్ అంటే ఏంటంటే, ఇది అన్ని కాలేజెస్లో ఉందో లేదు తెలీదు, మా కాలేజ్ అయితే టోటలీ మెజారిటీ పేపర్లెస్ మీద రన్ అవుతుంది. వీఆర్ ఆపరేటింగ్ త్రూ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మనోరమ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ నువ్వు పెట్టే మెడికేషన్, రైస్ చేసే ఇన్వెస్టిగేషన్, డిశ్చార్జ్ సమ్మరీలు ఇవన్నీ కూడా మేము టైప్ చేసే ఇస్తాం. అండ్ ఇండెంట్ పెట్టడం, ఇన్వెస్టిగేషన్స్ రైస్ చేయడం అదంతా ఇంటెంట్ పనే, అందుకని డెస్క్టాప్ వర్క్ ఎక్కువ ఉంటుంది అంటాం. బట్ మా హాస్పిటల్ ఇప్పుడు కంప్యూటరైజ్ అయింది కాబట్టి ఇలా అది ఆ విధంగా అయిందంతే. అది గుడ్ థింగే, సేవ్ పేపర్ లైక్ దట్ ఏదో అనుకోండి. బట్ ఎక్కువ వర్క్ మనం డెస్క్టాప్ ముందే కూర్చోవాల్సి వస్తుంది, ఎందుకంటే నువ్వు మెడిసిన్ మనకి పీజీ వాళ్ళు మెడిసిన్ రాసిచ్చిన తర్వాత ఆ మెడిసిన్ అనేది నువ్వు ఇండెంట్ పెట్టాలి. ఇండెంట్ అంటే ఏంటంటే, నువ్వు కంప్యూటర్లో ఆ మెడికేషన్ మొత్తం టైప్ చేసి సెర్చ్ చేసి పెట్టిన తర్వాత అది కింద ఫార్మసీకి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది, నువ్వేం ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కింద యూహెచ్ఐడి అని ఉంటుంది ఒకటి, పేషెంట్కి స్పెసిఫిక్గా ఇచ్చే ఐడి. అది నువ్వు ఏ డిపార్ట్మెంట్లో నుంచి ఆ యూహెచ్ఐడి నొక్కినా ఆ పేషెంట్ గురించి వస్తుంది, ఏమేమి ఇండెంట్లు పెట్టారు, ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేశారు, ఆ రిపోర్ట్స్ నువ్వు ఎక్కడి నుంచి అని చూడొచ్చు, అది ఒక బెనిఫిట్. సో ఇప్పుడు ఆ పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పేషెంట్ ఉన్నాడు, ఆ ఎక్స్ పేషెంట్కి ఎక్స్రే కావాలి అండ్ సిబిసి పంపుకోవాలి, నేను ఆ సిబిసి అని టైప్ చేసి ఎక్స్రే అని టైప్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్స్ రైజ్ అవుతాయి. ఇప్పుడు నేను మెడిసిన్లో ఉన్నా కదా, సర్జరీ డిపార్ట్మెంట్లో వెళ్ళి కంప్యూటర్లో ఆ యూహెచ్ఐడి నొక్కినా ఓపెన్ అవుద్ది, అదొక బెనిఫిట్. సో ఇలా ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్ని రైజ్ చేసుకొని అప్పటికప్పుడు నీడ్ ఉంటే వాళ్ళని ఆ ఇన్వెస్టిగేషన్స్కి ఇంటెన్సే షిఫ్ట్ చేసుకోవాలి, ఇంటెన్స్ అనేవి ఇంటెన్సే పెట్టాలి. అండ్ ఇది ఆ రోజు రొటీన్. ఇది కాకుండా డ్యూటీ డే అప్పుడు ఇంకో స్పెసిఫిక్ థింగ్ ఉంటుంది, ఏంటంటే డ్యూటీ డే అప్పుడు ఒక ఇంటర్న్ అండ్ ఆ యూనిట్ వాళ్ళు, ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్ పీజెస్ ఏం చేయాలంటే, ఆ యూనిట్లో ఆ వార్డ్లో అనుకోండి, ఇప్పుడు మేల్ వార్డ్లో మా పేషెంట్స్ 3, మిగిలిన 3 యూనిట్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేషెంట్స్ అందరిని కలుపుకుంటే ఇంకో 12 మంది వచ్చారనుకోండి, మీ 3 పేషెంట్స్ కాకుండా ఆ రోజు నైట్ ఆ మిగిలిన 12 పేషెంట్స్ కూడా నీ బాధ్యత. లైక్ వాళ్ళకి ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ పోవాలన్నా ఇంటర్న్గా నువ్వే రైజ్ చేయాలి, వాళ్ళకి ఏ క్రిటికల్ కేర్ ఇవ్వాలన్నా అక్కడ ఉన్న పీజీస్ ఇంటర్న్స్ ఇవ్వాలి. అండ్ దెన్ వాళ్ళ వైటల్స్ మానిటరింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు డ్యూటీ డే ఎవరికైతే ఉందో ఆ పీజీస్ అండ్ ఇంటర్న్స్ బాధ్యత. సో ఇది యాడ్ అయ్యిద్ది డ్యూటీ డే రోజు. సో నువ్వు ఇవన్నీ చేసుకొని, అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే, నువ్వు 12లోగా ఏ ఇన్వెస్టిగేషన్ ఏ పేషెంట్కి రైజ్ చేయకూడదు, ఎందుకంటే అది తర్వాత రోజుకి వెళ్ళాలి కాబట్టి. కొంతమంది డిశ్చార్జ్లో ఉంటారు, కొంతమందికి అప్లోడింగ్లు ఉంటాయి. సో వాళ్ళందరికీ ఏంటంటే
రీసెంట్ రిపోర్ట్స్ కావాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు 12 తర్వాత రైజ్ చేస్తే అది ఆ నెక్స్ట్ డేకి వెళ్తుంది కాబట్టి అన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా నువ్వు 12 తర్వాత మేల్కొని చేయాలి. సో బై ద టైం నువ్వు 5 తర్వాత పైకి వెళ్ళి మీ పీజీస్ వాళ్ళు ఇనిషియల్ అసెస్మెంట్ అంతా ఫిల్ చేసి మెడికేషన్ అంతా ఇచ్చి అంతా అయిపోయేసరికి మళ్ళీ రౌండ్స్ జరుగుతాయి నైట్ 9కి అలాగా. రెసిడెంట్సో లేకపోతే ప్రొఫెసర్సో యూనిట్ హెడ్ ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళు వచ్చేలోగా నువ్వు మొత్తం ఇదంతా రాసి బేసిక్ థింగ్స్ అంతా వైటల్స్ అన్ని చూసుకొని ఇండెంట్లన్నీ పెట్టుకొని డ్రగ్స్ వాళ్ళకి వెళ్తూ ఉండాలి. ఇదంతా చేసి ఆ రోజు అయిపోవాలి. 9 తర్వాత మళ్ళీ నువ్వు 12 దాకా నీకు కొన్ని ఉంటాయి రాయాల్సినవి, మనం వాటిని C2 C4s అంటారు. అది డిఫరెంట్ స్టోరీ, అది కాలేజ్ స్పెసిఫిక్ ఉంటుంది. సో యా, ఇది ఒక ఆ రోజు డ్యూటీ డే వర్క్. సో నువ్వు ఇదంతా అయిపోగొట్టుకొని నిద్రపోయేసరికి 3 అవ్వచ్చు, 3 అవుద్ది ఈజీగా. 3కి పడుకొని మళ్ళీ నువ్వు 6కి లేసేయాలి, ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్ని వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి చూసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేసి సిస్టర్స్ అంతా శాంపుల్ తీయచ్చు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ నువ్వు కూడా వెళ్ళి తీయచ్చు. ఇక్కడే మనం నేర్చుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో పేషెంట్స్ బ్లడ్ శాంపుల్ తీస్తారు, తీసి వాళ్ళే సెండ్ చేస్తారు ఫ్రీజర్ బాక్స్లో. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ బార్కోడ్ జనరేషన్స్ ఉంటాయి. మాకేంటంటే ఇప్పుడు ఒక శాంపుల్, నేను ఒక బ్లడ్ శాంపుల్ రైజ్ చేశాను అనుకోండి, ఆ UHID మీద దానికి ఒక బార్కోడ్ వస్తుంది. దాన్ని వ్యాక్యుటైనర్ మీద అతికిచ్చి ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. సో రిపోర్ట్ డైరెక్ట్గా ఆ UHID నొక్కినప్పుడు ఆ పేషెంట్ది అక్కడ వచ్చేస్తుంది. అండ్ నువ్వు మార్నింగ్ 6కి లేసి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ వచ్చేసరికి ఫ్రెష్ అప్ అయి వచ్చి 8 కల్లా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేస్తాయి. సో నువ్వు నీ పేషెంట్స్ యొక్క ఇన్వెస్టిగేషన్ చాటింగ్ అని ఒకటి ఉంటుంది, అది చెయ్యాలి. ఆ చాటింగ్ చేసి ప్రతిరోజు అదొక థింగ్ అనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ చాటింగ్ చేసి వైటల్స్ అన్ని రెడీగా పెట్టుకొని బై ద టైం ఎర్లీ మార్నింగ్ రౌండ్స్కి 8:30 అలా అవుతుంది. నీకు సీనియర్ పీజీస్ వస్తారు ఫస్ట్, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు వచ్చేలోగా ఫస్ట్ ఇయర్ పీజీస్ ఆ రోజు రిపీట్ రాసి పెట్టాలి. రిపీట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అదే. సో ఆ రిపీట్ రాసి పెట్టి రెడీగా ఉండాలన్నమాట. సో ఇలా రిపీట్ రాసి పెట్టి రెడీగా ఉంటారు. ఇంకా సీనియర్ రెసిడెంట్స్ వస్తారు కొన్నిసార్లు రౌండ్స్ చాలా జరుగుతాయి ఆ రోజు, ఎందుకంటే సీనియర్ రెసిడెంట్స్ వస్తారు. మనకి చాలా రెగినట్గా అనిపిస్తుంది. అట్ ద ఎండ్ ఏ రౌండ్ మ్యాటర్ అంటే సీనియర్ రెసిడెంట్స్ది అండ్ ప్రొఫెసర్స్ అండ్ ఆ తర్వాత యూనిట్ హెడ్ది. సో మనకి మాత్రం ఇంటర్న్స్కి ఫస్ట్ ఇయర్ పేజెస్కి సీనియర్ రెసిడెంట్స్ రౌండ్స్ ఉంటాయి, తర్వాత ప్రొఫెసర్స్ రౌండ్స్ ఉంటాయి, ఆ తర్వాత యూనిట్ హెడ్. అది డిపెండ్స్, ప్రతిసారి అలా జరుగుతుంది ఏమి ఉండదు, కొన్నిసార్లు అన్ని రౌండ్స్ జరుగుతాయి అన్నమాట. అండ్ ఈ రౌండ్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్న్స్ని డివైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ కేసెస్ బట్టి. మాకు మేల్ వార్డ్, ఫీమేల్ వార్డ్, ICU, ER అండ్ సూపర్ స్పెషాలిటీ అని ఒకటి ఉంటుంది. సో ER ఆ రోజు నైట్ ఎవరైతే చేస్తారో నైట్ డ్యూటీ వాళ్ళు ICUకి వెళ్ళిపోతారు, ICUలో ఉన్న పేషెంట్స్ని చూసుకుంటారు. అండ్ ICU ప్లస్ సూపర్ స్పెషాలిటీ, ఈ 2 పేషెంట్స్వి ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే డిశ్చార్జ్ సమ్మరీస్ కానీ, దెన్ ఆరోగ్యశ్రీ వర్క్ ఏదైనా ఉన్న ఇంటిమేషన్స్, అప్లోడింగ్లు, డిశ్చార్జ్లు, అండ్ దెన్ వైటల్స్ మానిటరింగ్. ఈ 3 ER, తర్వాత సూపర్ స్పెషాలిటీ స్పెషల్ వార్డ్స్లో ఉన్న వాళ్ళు, అండ్ దెన్ ICU, ఇదంతా ఒకరు చూసుకుంటారు. తర్వాత మేల్ అండ్ ఫీమేల్ వార్డ్ అనేది ఒకరు చూసుకుంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాచ్ చూసుకుందాం, మేము 5 మంది ఒక యూనిట్కి. 5 మందిలో ఒకరేమో కంప్లీట్గా 2 వీక్స్ కనపడరు. ఒక డిఫిషియెంట్ ఎప్పుడు వస్తుంది, ఉన్నది 4 వరిసే మెడిసిన్కి చెప్పాలంటే. ఎందుకంటే ఒకరు సైకాట్రిక్ వెళ్ళిపోతారు 2 వీక్స్, వాళ్ళు ఎప్పుడు ఉండరు, ఒకరు పోతే ఇంకోటి పోతుంటాడు, అలా పోతూ ఉంటారు కాబట్టి. సో ఉండేది 4. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే అదర్ డిపార్ట్మెంట్స్లో స్పెషల్ డిపార్ట్మెంట్లో వేస్తారు, ICUలో కానీ లేకపోతే CCUలో కానీ. అలా వేసినప్పుడు ఉండేది 3. ఈ 3 ఇప్పుడు చెప్పాను కదా, ICU, స్పెషల్ రూమ్స్ అండ్ దెన్ మేల్ అండ్ ఫీమేల్ వార్డ్, ఈ 3 షేర్ చేసుకోవాలి. ఈ 3లో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫీమేల్ వార్డ్లో ఎక్కువ వస్తే ఫీమేల్ వార్డ్కి 2 వెళ్తారు, మేల్ వార్డ్ ఒకరు చూసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇలా డివైడ్ అవుతారు ఇంటర్న్స్ అనేవాళ్ళు. ఆ రోజు రౌండ్స్ అయిపోయాయి. మార్నింగ్ అయిపోయిన తర్వాతే అస్సలైన ఇంటర్న్ వర్క్ స్టార్ట్ అయ్యింది. నీకేమన్నా స్కీమ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి అప్లోడింగ్కి ఇన్వెస్టిగేషన్స్ అన్ని ప్రింట్లు తీసుకొని స్టాంపులు వేసుకొని ఆ రోజు రిపీట్ మీద స్టాంపులు, ఇనిషియల్ అసెస్మెంట్ స్టాంపులు, పైన UHID IP నెంబర్లన్నీ కరెక్ట్గా చూసుకొని కిందకి వెళ్ళి అప్లోడింగ్ అనేది ఒకటి చేయించాలి. ఆరోగ్యశ్రీ వర్క్ అంటారు దాన్ని, అది ఇంటెన్సివ్ చేయాలి. సో అప్లోడింగ్లు ఉంటాయి. ఆల్రెడీ ఉన్న పేషెంట్స్కి ఇంటిమేషన్ అని ఒకటి ఇస్తారు. సో 3 సైకిల్స్ ఉంటాయి ఆరోగ్యశ్రీ ఒక పేషెంట్కి రావాలంటే.
ఒకటి అప్లోడింగ్, ఒకటి ఇంటిమేషన్ అండ్ ఒకటి డిశ్చార్జ్. ఈ 3 థింగ్స్ అనేవి జరిగితేనే ఒక పేషెంట్కి ఆరోగ్యశ్రీ స్కీమ్ వస్తుంది. సో ఇక్కడ ఉండేది మాది కుప్పం కాబట్టి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి ఆరోగ్యశ్రీ అందేలా మా కాలేజ్ చేస్తుంది. సో ఎక్కువ ఆరోగ్యశ్రీ వర్క్ ఉంటుంది, అది మనమే చేయాలి, ఇంటర్న్సే చేయాలి. సో ఇంకా నువ్వు స్టార్ట్ అయ్యిద్ది. వన్స్ మార్నింగ్ రౌండ్స్ అయ్యాయా ఆరోగ్యశ్రీ వర్క్ ఉంటే ఆరోగ్యశ్రీ వర్క్, దానికోసం మళ్ళీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అండ్ పేషెంట్ డిసీజ్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఎంఆర్ఐ బ్రెయిన్ కావాల్సి వస్తుంది, సిటీ కావాల్సి వస్తుంది, కొంతమందికి ఎక్స్రే కావాల్సి వస్తుంది. అది కాకుండా సిబిసి అని, ఆర్ఎఫ్టీలని, సీరం ఎలక్ట్రోలైట్స్ అని, ఇలా చాలా యూరిన్ రొటీన్స్ అని, స్టూల్ ఫలకల్ బ్లడ్ అని, స్మియర్స్ అని, ఫీవర్ ప్రొఫైల్ అని చెప్పి, సిరాలజీ ప్రొఫైల్ అని చెప్పి, ఇలా చాలా ఉంటాయి ఇన్వెస్టిగేషన్స్ అవసరమని. కొంతమంది సిబినాట్ పంపించాల్సి వస్తుంది పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి. ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్స్కి ఒక్కొక్క ఇది కావాలి. కొంతమంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఉంటుంది, బ్లడ్ గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్ పంపించాలి. ఇలా ఇన్వెస్టిగేషన్స్ రైజ్ చేసేదంతా ఇంటర్న్ పని. దానికి రిలేటెడ్ ఏ వర్క్ అయినా ఇంటర్నే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఐవి సిరాలజీ పంపించాలంటే ఐ హ్యావ్ టు టేక్ ఎ ఫామ్ అండ్ రైట్ డీటెయిల్స్ ఆఫ్ ది పేషెంట్, ఎవరికి పంపిస్తున్నాను, వాళ్ళు కన్సెంట్ తీసుకోవాలి. ఇలా మీకు హెచ్ఐవి ప్రొఫైల్ పంపిస్తున్నామండి, దానికి మీరు ఒప్పుకున్నట్టు కన్సెంట్ సైన్ తీసుకోవాలి. అలా ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ గ్రూపింగ్ అంటే బ్లడ్ గ్రూపింగ్ ఫామ్ సపరేట్గా ఉంటుంది, దాని వైటల్స్ మానిటరింగ్ షీట్ సపరేట్గా ఉంటుంది, దానికి హై రిస్క్ కన్సెంట్స్ అని ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇంటనే రాసుకోవాలి. అండ్ రెఫరల్ గురించి తర్వాత మాట్లాడుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికీ నువ్వు రైస్ చేసి సిస్టర్స్ చెప్పి శాంపుల్ ఇప్పించి అది చేరేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు శాంపిల్స్ మనం బార్ కోడ్ జనరేటర్స్ ఇచ్చినా కొన్నిసార్లు తీరు, అలా ఉంటుంది కొన్నిసార్లు. సో వాళ్ళకి చెప్పి చేపించుకోవాలి, అలా ఉంటుంది అన్నమాట. సో ఇది ఇంకా రౌండ్స్ అయిపోయిన ఇంటర్న్ వర్క్లు ఏంటి, ఆరోగ్యశ్రీ వర్క్, ఇన్వెస్టిగేషన్స్ రైజింగ్, అండ్ ఇంకోటి వచ్చేసి రెఫరల్స్ అని ఉంటాయి. రెఫరల్స్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ హై షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల నా దగ్గరికి వచ్చాడు. ఒక మెడిసిన్ పీజీగా నేను ఆ హై షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాను. బీయింగ్ అన్ హాస్పిటల్, నేను ఆ అల్సర్ని సర్జరీ వాళ్ళకి రెఫర్ చేయడమే కరెక్ట్. వాళ్ళైతే దాని మీద బెటర్ మేనేజ్మెంట్ ఇవ్వగలరు. కాబట్టి నేనేం చేస్తాను అంటే ఒక ఒపీనియన్ ఫామ్ రాస్తా. రెస్పెక్టెడ్ సార్ మేడం, దిస్ ఈస్ ద పేషెంట్ ఆఫ్ అబౌ డయాగ్నోసిస్, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్ అని చెప్పి మనం ఒక ఫామ్ రాయాలి. ఆ ఫామ్ రాస్తే వాళ్ళకి మా పీజీస్ ఇన్ఫామ్ చేస్తారు ఆ రోజు డ్యూటీ పీజీకి. అలా డ్యూటీ పీజీ వచ్చి చెక్ చేసి ఏం చెయ్యాలి అండ్ ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ ఫర్దర్గా అవసరమైతే ఆ ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు. మెడిసిన్ ఏమన్నా అవసరమైతే ఆ మెడిసిన్ రాస్తారు. మనం ఇండెంట్ పెట్టి అండ్ ఆ ఇన్వెస్టిగేషన్స్ చెక్ చేపించి మళ్ళీ రివ్యూ ఒపీనియన్ పెట్టుకోవాలి. సో ఇలా అవి కూడా రన్ అవుతుంటాయి అన్నమాట. వాటికి కూడా మనమే షిఫ్ట్ చేయాలి. సో ఇలా పోస్ట్ డ్యూటీ డే రోజు ఇంత వర్క్ ఉంటుంది. ఆరోగ్యశ్రీ వర్క్, రెఫరల్స్, ఇన్వెస్టిగేషన్స్కి పేషెంట్ షిఫ్ట్ చేసుకోవడం, అండ్ దెన్ అంతే. ఆ రోజు దీనికే అయిపోతుంది, ఎందుకంటే అన్ని పేషెంట్స్ని ఒకేసారి షిఫ్ట్ చేయలేం అండ్ ఆరోగ్యశ్రీ వర్క్ అనేది అంత ఈజీగా అవ్వదు. సో ఇలా జరుగుతూ ఉంటే ఆల్రెడీ ఉన్న 3 పేషెంట్స్లో ఎంతమంది డిశ్చార్జ్ అవుతుంటారు కదా, వాళ్ళకి డిశ్చార్జ్ సమ్మరీ అనేది కొట్టి ఇవ్వాలి మనం. ఆ డిశ్చార్జ్ సమ్మరీలో ఇంటర్న్ పార్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఇంటర్న్ బేస్డ్ ఆన్ ఇనిషియల్ అసెస్మెంట్ అండ్ రిపీట్ బట్టి కొన్ని మనం కొట్టేయాల్సి వస్తుంది అంటిల్ కోర్సు, డిశ్చార్జ్ మెడికేషన్స్ ఇవి కాకుండా. సో అది కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కొంతమంది వెళ్ళాలనుకున్న వాళ్ళని ఆ రోజు డిశ్చార్జ్ చేసేయాలి. సో ఇలా రన్ అవుతుంది ఆ రోజు. పోస్ట్ డ్యూటీ రోజు ఇవన్నీ చేసుకొని నువ్వు మళ్ళీ వెళ్ళేసరికి అయిపోద్ది 5:30, 6 కూడా. కొన్ని రోజులు అయితే మరీ ఎక్కువ పేషెంట్స్ ఉన్నప్పుడు 8, 9, 11 కూడా అయిన రోజులు ఉన్నాయి పోస్ట్ డ్యూటీ రోజు కొన్నిసార్లు. బట్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వదలడానికి చూస్తారు. మనం పేషెంట్స్ని బట్టి ఉంటుంది అండ్ పీజీస్ని బట్టి కూడా ఉంటుంది. సో అంతే, ఇలా జరుగుతుందన్నమాట. ఇది డ్యూటీ డే రోజు ఒక రొటీన్, ఇంత ఇది ఉంటుందన్నమాట. సో ఈ మధ్యలో రౌండ్స్ అప్పుడు మార్నింగ్ టిఫిన్లు ఉండవు. 5 తర్వాత రూమ్కి వచ్చేసి ఇంక ఎగ్జాస్ట్ అయిపోయి పడిపోతావు నాకు తెలిసి. ఇంకా తినేసి అంత అయిపోయేసరికి టైం అయిపోద్ది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అప్పుడు ఏంటో నాకు అర్థం, చాలా ఫాస్ట్గా టైం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 7 కల్లా నువ్వు వార్డులో ఉండి ఉన్న పేషెంట్స్ని అంతా రిపీట్ సేమ్ వైటల్స్ చెక్ చేసి ఇన్వెస్టిగేషన్స్ అప్డేట్ చేసుకొని రెడీగా ఉండాలి. ఓకేనా, దట్స్ ఆల్. ఇంకా సేమ్ థింగ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. నీకు ఆరోగ్యశ్రీ వర్క్లు ఉంటాయి, ఆరోగ్యశ్రీ వర్క్లు వాళ్ళకి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్స్, మెడిసిన్ ఇండెంట్లు పెట్టడం, ఇదే సైకిల్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. రెఫరల్ ఉంటే రెఫరల్, ఇవే నువ్వు చేసే పనులు. దెన్
నువ్వు ఇక్కడ ఏమైనా నేర్చుకోవచ్చా అంటే డిపెండ్స్. కొంతమంది పేషెంట్స్కి నువ్వు పోలీస్ పెట్టాల్సి వస్తుంది, నువ్వే పెట్టాల్సి వస్తుంది బేసిక్గా. లేకపోతే పీజీసో చేస్తున్నప్పుడు వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. అండ్ దెన్ లేకపోతే కొంతమంది క్యాన్లాలు ఉంటాయి, కొంతమందికి శాంపిల్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి తీయవచ్చు. ఇంజెక్షన్స్ అనేవి దాదాపు మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఐవిల్ రన్ అవుతుంటాయి. నువ్వు ఇంట్రామస్కులర్ అవన్నీ ఇచ్చేవంటే అంత తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దెన్ అవి కాకుండా ఇంకా డ్రెస్సింగ్స్, మెగ్నీషియం డ్రెస్సింగ్ చాలా ఎక్కువ మంది చేస్తారు, ఎందుకంటే సెల్యులైటిస్ పేషెంట్స్ వాళ్ళంతా ఉంటారు. నేనే 2-3 సార్లు స్టార్టింగ్ నుంచి ఎండ్ వర్క్ చేశాను మెగ్నీషియం డ్రెస్సింగ్లో. ఇవి ఉంటాయి. దెన్ అంతే, ఇదే మెడిసిన్ ఇంటర్న్ యొక్క రొటీన్. కాకపోతే దీంట్లో డివైడ్ అవుతాయి కాబట్టి సైకాట్రీలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, సీసీయూలో ఉన్నప్పుడు ఇంకో విధంగా ఉంటుంది, ఐసీయూ వర్క్ ఇంకో విధంగా ఉంటుంది. ఈ ఐసీయూ సీసీయూ అనేది టైం బౌండ్, సైకాట్రిక్ అనేది టైం బౌండ్. ఇప్పుడు మార్నింగ్ 8కి మొదలైందంటే 5కి ఎండ్ అవుద్ది సైకాట్రీ. ఆ తర్వాత ఎవరో ఉన్న పోస్ట్ అయిన 5 మందిలో సైకాట్రీలో ఎవరో ఒక్కొక్కరు ఆల్టర్నేట్ డేగా రన్ అవుతుంటుంది. కాకపోతే అప్పుడు మీకు అది చిల్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇందుకే. సీసీయూ అనుకోండి, ఒకే ఇంటర్న్ ఉన్న నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చాలా తక్కువ ఉంటుంది, స్పెషాలిటీకి ఇంటేక్ మా దగ్గర. అండ్ కాబట్టి అక్కడ కూడా వర్క్ కొద్దిగా బెటర్ అని అనిపిస్తుంది. అండ్ దెన్ ఆ తర్వాత నువ్వు ఐసీయూ తీసుకుంటే 8 to 8, సీసీయూ కూడా అంతే 8 to 8. 8 తర్వాత ఇంకో ఇంటర్న్ వస్తాడు. ఐసీయూకి అయితే ఈఎన్టీ ఆర్తో వాళ్ళు, అనస్థీషియా వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. సో ఇలా రన్ అవుతుంటుంది అనమాట. అండ్ దెన్ నువ్వు పేషెంట్ని ఎగ్జామిన్ చేయొచ్చు. ఓపీడీ డేలప్పుడు మా ప్రొఫెసర్స్ కానీ సీనియర్ రెసిడెంట్స్ కానీ చెక్ చేయమని చెప్తారు. బీపీస్, వైటల్స్ మానిటరింగ్ అది ఎలాగో ఎప్పుడు జరుగుతుంటుంది. అది కాకుండా నువ్వు ఆస్కల్టేట్ చేయొచ్చు, కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ కేసులు ఉంటే చెప్తారు. అంతే, ఇలా రన్ అవుతుంటుంది. దిస్ ఈజ్ ఆల్ ది మెడిసిన్ ఇంటర్న్షిప్ అనేది ఇలా ఉంటుంది ఒక ప్రైవేట్ కాలేజ్లో. ఎస్పెషలీ నువ్వు కనుక పెస్ట్ మెడికల్ కాలేజ్లో చదివితే ఇలా ఉంటుంది నీకు ఇంటర్న్షిప్. అండ్ మెజారిటీ ఆఫ్ ది ప్రైవేట్ కాలేజెస్లో ఇలాగే ఉంటుంది. కొన్ని దగ్గర ఇప్పుడు కంప్యూటర్లో జరిగే పేపర్ మీద జరుగుతాయి అంతే, అంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదు. అది ఇప్పుడు మీకు ఐ హోప్ చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ వీడియోలో, ఎందుకంటే చెప్తున్నప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చింది. సో మీకు కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఎవరైనా పేరెంట్స్ చూస్తుంటే చూడండి ఎలా ఉంటుంది మీ బాబు కానీ పాప కానీ ఒక రొటీన్ ఒక ఇంటర్న్గా. అండ్ దెన్ తర్వాత ఒక 4th ఇయర్ చూస్తుంటే అయిపోయింది, 4th ఇయర్ వరకు కష్టపడితే చాలు, తర్వాత చిల్ ఉండొచ్చు అనుకుంటే ఏముండదు, తర్వాత కూడా వచ్చి తీరిపోతుంది. నేను 4th ఇయర్లో ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఏంటి మాకు మార్నింగ్ ఎప్పుడో 8 క్లాసెస్ స్టార్ట్ అయిపోయి 5 దాకా ఉండేవి. మార్నింగ్ 8కి లేస్తాడు, సాయంత్రం 5 దాకా క్లాసెస్ ఏంటి అని చెప్పి. ఇంటర్న్షిప్కి వచ్చాక అవే బెటర్ అనిపిస్తున్నాయి. సో అలా ఉంటుంది అనమాట. సిఎల్స్ గురించి మాట్లాడుకుందాం. సిఎల్ గురించి మాట్లాడాలి. మాకైతే మెడిసిన్ డిపార్ట్మెంట్లో 2 CLs ఉంటాయి. నువ్వు ఛాన్స్ బట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే నీకు ఇప్పుడు చెప్పాను కదా, సీసీయూలు కొంతమంది వెళ్తారు, ఐసీయూలు కొంతమంది. అప్పుడు తక్కువ మంది ఇంటర్న్స్ ఉంటే నీకు ఎవరు CL. అండ్ డ్యూటీ డే రోజు ఎటువంటి పరిస్థితుల్లో CL ఇవ్వరు. దట్స్ ద రూల్, అంతే. నువ్వు ఇలా ఏమైనా ఎమర్జెన్సీ అంటే తప్పనిచ్చి. అండ్ దెన్ సైకాట్రీలో ఒక CL ఉంటుంది, నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా సీసీయూ ఐసీయూలో ఒక్క ఇంటర్నే కాబట్టి పోస్ట్ అయితే తనకి ఆప్షన్ ఉండదు CL అనేది. సో ఇలా ఉంటుందన్నమాట. CL కూడా డిపెండెంటే, ఎమర్జెన్సీ అయితే తప్పనించి నువ్వు వెళ్ళి మామూలుగా అడగడానికి నెంబర్ ఆఫ్ కేసెస్ సినారియోస్ బట్టే ఉంటుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మెడిసిన్ ఇంటర్న్షిప్ ఇన్ ఎ ప్రైవేట్ కాలేజ్. సో ఈ వీడియో మీకు జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే చేశాను. జస్ట్ నిద్రపోతూ వినండి. ఐ మీన్ చాలామందికి ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి. నాకైతే ఆ క్యూరియాసిటీ ఉండేది ఒక యూజీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఐ మీన్ నేను 4th ఇయర్లో ఉన్నప్పుడు కానీ ఎవరికి చెప్పేంత ఇది ఉండదు క్లియర్గా. ఐ మీన్ పేరెంట్స్కి ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది అనుకుంటా, వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం. అండ్ దెన్ బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, మీరు చేసుకునే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు మోటివేషనే. అండ్ స్లోగా పెరుగుతున్నారు కదా అని ఇదేం లేదు. వీ విల్ వర్క్, మన పని మనం చేద్దాం. థింగ్స్ అనేవి దే విల్ హ్యాపెన్, ఐ బిలీవ్. కాబట్టి జస్ట్ subscribe and support. Thanks for watching guys. Signing off. This is Dr. Nag Vishnu Kaushik Chirvalla. Bye.